యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. ఇంకా చూస్తారేంటి? అతను పెట్టిన విషయాన్ని అతని చేత తాగించండి. ఏం మాట్లాడుతున్నారు? నన్ను విషయం తాగమంటున్నారేంటి? మతేమైనా పోయింది మీ అందరికి? నువ్వే తాగాలి. చూస్తారేంటి? తాగించండి అయ్యా. ఆపండి ఆపండి. నా కొడుకుని విషయం తాగమంటున్నారేంటి? అదిగో దేవాంశు దోషి అక్కడున్నాడు. అతనితో ఏమైనా తేల్చుకోండి. నా కొడుకు జోలికి మాత్రం రావద్దు. వాళ్ళందరూ అడుగుతోంది కూడా దోషినే స్వాహా. ఏం మాట్లాడుతున్నావక్క? తప్పు చేసింది నీ కొడుకు. నీ కొడుకే దోషి. నా కొడుకునంటావేంటి? ఊరి జనాలందరినీ డబ్బులతో కొనేశారా? అంతా కలిసి దేవాంశుకి వేయాల్సిన శిక్ష నా కొడుకు వేయాలని చూస్తున్నారా? మీ నీతిని న్యాయాన్ని అమ్ముకున్నారా? మర్యాదగా మాట్లాడండమ్మా. నీతిని న్యాయాన్ని అమ్ముకునే వాళ్ళమే అయితే మమ్మల్ని ఇన్నాళ్లు దేవుడిలా చూసుకున్న దేవాంశి బాబుని శిక్షించడానికి సిద్ధపడం. మరిప్పుడు మీరు చేస్తుందేంటి? దేవాంశ్ ఇచ్చే డబ్బు కాసుపడి మాట మారుస్తున్నారు కదా? లేకపోతే ఏ సంబంధం లేని నన్ను దోషి అంటున్నారేంటి? సంబంధం ఉంది వాలి. ఇదంతా చేసింది నువ్వే. నీ భాగవతమంతా ఇక్కడ బ్రాడ్కాస్ట్ అయిపోయిందిరా. అక్కడ నువ్వు చేశానని నాతో చెప్పిందంతా ఇక్కడ అందరూ లైవ్లో చూసేశారు. దొరికిపోయవ్వాలి. ఇక నీ ఓవర్ యాక్షన్ తగ్గిస్తే మంచిది. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నోరు మొయ్యరా. ఇంకొక్క మాట మాట్లాడినా నాలుక చీరేస్తాను. అది కాదు బ్రదరు. ఏం మాట్లాడుతుంది ఊర్మిళ? నేనేదో తప్పు చేశానంటుందేంటి? అసలు నేను చెప్పడం ఏంటి? నువ్వు చెప్పింది నువ్వే మర్చిపోతే ఎలా? ఒకసారి చూస్తావా? ఏం చెప్పావు, ఎలా చెప్పావు? ఇందాక అందరూ ప్రత్యక్షంగా చూశారు. ఆధారంగా ఉంటుంది కదా అని దీన్ని రికార్డ్ కూడా చేశాను. స్పృహ లేకుండా పడి ఉన్న దేవాంశిని ఆ రాజ్యలక్ష్మి పక్కన పడేశాను. అది ఊరి వాళ్ళందరూ చూసి దేవాంశే పాడు చేశాడని నమ్మేశారు. ఇప్పటికైనా అర్థమైందా? ఆ రోజు చీకట్లో నా బావ గొంతులా వాలి మాట్లాడి రాజ్యలక్ష్మిని పాడు చేశాడు. తప్పు చేసింది వాడు. నా బావ నిర్దోషి. అది జరిగింది. ఒక్కసారి నీ వీడియో నువ్వే చూసుకుంటావా? ఎంత బాగా అందంగా చెప్పావు చూడు. మతి లేకుండా పడిన దేవాంశిని ఆ రాజ్యలక్ష్మి పక్కన పడేశాను. అది ఊరి వాళ్ళందరూ చూసి దేవాంశే పాడు చేశాడని నమ్మేశారు. అది చేసింది నేనే. కర్త కర్మ క్రియ అన్నీ నేనే. తప్పలేదత్తయ్యా. ముల్లుని ముల్లుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలంటారు కదా. అలాగే మోసాన్ని మోసంతోనే బయటపెట్టాలి. అదే నేను చేశాను. ఇంత ద్రోహం చేయడానికి అసలు నీకు మనసులా వచ్చిందిరా? నీ బుద్ధి తెలిసినా కుటుంబం అంతా కలిసి ఉండాలని నిన్ను మా ఇంట్లో ఉండనిచ్చినందుకు నా ఇంటి దీపాన్నే ఆర్పేయాలని చూస్తావా? ఇంకా వీడితో మాట్లాడి కౌసల్య. పాపాత్ముడా, ఎంత నీచాన్ని కొడిగట్టేవరా? ఇందు, వాణ్ణి ముట్టుకుంటే ఆ పాపం నీకంటుకుంటుంది. నువ్వు రాజ్యాధికారం కోసం ఎంతకైనా దిగజారుతావని తెలుసురా. కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని నాశనం చేసి ఇంత దిగజారుతావని ఊహించలేదు. ఒక్క ఆడపిల్ల కోసం కాదు బావా,
వీడి స్వార్థం కోసం అందరి జీవితాలతో ఆడుకున్న నీచుడు వీడు. నిన్ను దేవుళ్ళా కొలిచి వీళ్ల ముందే దోషిలా నిలబెట్టాడు. అవునమ్మా, దేవాంశ్ బాబు ఎలాంటి వాడో తెలిసి కూడా మేం పొరపాటు పడ్డాం. నా మనవరాలి జీవితం పాడైపోయేసరికి ఇంకేం ఆలోచించలేకపోయాం తల్లి. నన్ను క్షమించు తల్లి. దేవాంశ్ బాబు, నన్ను క్షమించు బాబు. రాజయ్య, ఊరుకో. తప్పు నీది కాదు. నీ పరిస్థితిలో ఎవరున్నా ఇలాగే అర్థం చేసుకుంటారు. లేదు బాబు, మేం కొంచెమైనా ఆలోచించి ఉండాల్సింది. ఇంకేమన్నా జరుగుంటుందా అని ఆరా తీసుండాల్సింది. కానీ నీ నమ్మకమే నిజమైంది. అసలు దోషి దొరుకుతాడన్నావు, దొరికాడు. దేవాంశ్ బాబుపై పడ్డ మచ్చ తొలగిపోయింది. కానీ రాజ్యలక్ష్మికి న్యాయం జరగాలి కదా. ఈ నీచుణ్ణి ఉరితీయాలమ్మా. అదే నా మనవరాలికి జరిగే న్యాయం. అయ్యో, నా కొడుకు తప్పు చేయలేదు. నా కొడుకు నేను చేయకండి. నా కొడుకును వదిలిపెట్టండి. ఖచ్చితంగా ఉరితీయాలి. ఆగండి, ఆగండి. ఈ నీచుడి వల్ల అన్యాయమైపోయింది రాజ్యలక్ష్మి జీవితం. కాబట్టి వీడికి ఏ శిక్ష విధించాలో రాజ్యలక్ష్మి నిర్ణయిస్తుంది. ఇంకా ఏం శిక్ష అంటారేంటమ్మా? నా మనవరాలి తరపున నేను చెప్తున్నాను, ఇతన్ని ఇక్కడే ఇప్పుడే ఉరితీయాలి. లేదా ఏ విషయం ఇచ్చైతే నా మనవరాల్ని చంపాలనుకున్నాడో అదే విషయంతో అతను చచ్చిపోవాలి. నా కొడుకు నేను చేయొద్దు. అత్తయ్య, నా కొడుకునేమి చేయొద్దని చెప్పండి. తప్పులన్నీ పక్కనే ఉండి చేయించి ఇప్పుడు శిక్ష అంటే భయపడుతున్నావేంటి స్వాహ? అత్తయ్య, మీరు కూడా అలాంటి ఎలాగా? వీడు కూడా మీ మనవడే కదా. మనవడంటే వీడు. రాజకుటుంబానికి కళంకం కలగకూడదని తప్పు చేయకపోయినా శిక్ష అనుభవించడానికి తలంచుకొని నిలబడ్డాడు. వాడు అసలైన మనవడు, వారసుడు. స్వార్థం కోసం మాన ప్రాణాలతో ఆడుకునేవాడు నా మనవడు కాదు. ఇలాంటి వాడు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు. ఇలాంటి వాడు మన వంశంలోనే ఉండడానికి వీల్లేదు. అది నా కొడుకైనా సరే, నీ కొడుకైనా సరే, తప్పు చేసిన వాడు శిక్ష అనుభవించాల్సిందే. అక్క, అంత మాట అనొద్దు. ఒక్కగానొక్క కొడుకక్క. కావాలంటే ఎంత డబ్బైనా ఇచ్చేద్దాం. నా కొడుకు ప్రాణాలు మాత్రం తీయొద్దని చెప్పు. ఒక ఆడపిల్ల మానాన్ని డబ్బుతో కొనాలని చూస్తున్నావా? డబ్బుతో నీ కొడుకు చేసిన తప్పుని ఒప్పు చేయాలని చూస్తున్నావా? ఆడదాని వయ్యుండి అలా ఆలోచించడానికి సిగ్గుగా లేదు? రాజ్యలక్ష్మి, ఇక మాటలు అనవసరం. ఏం నిర్ణయం తీసుకుంటావో నీ ఇష్టం. ఆ ఉరితాడేస్తావో, విషం కలిపిన ఈ కొబ్బరి బొండం తాగిస్తావో, లేక తాళి కట్టించుకుంటావో, అది నీ నిర్ణయం. ఆలోచించొద్దమ్మా. ఏదో ఒకలా వాడి చావునే కోరుకో. ఇలాంటి నీచుడి చేత తాళి కట్టించుకుంటే ఆ తాళినే ఉరితాడు చేస్తాడమ్మా. వాడినే ఉరితాడికి వేలాడదీస్తే నువ్వు ప్రాణాలతో బయటపడతావు. బాగా ఆలోచించుకుని నిర్ణయం తీసుకో అమ్మా. వీడు నీకు చేసిన ద్రోహానికి దేవాంశ్ బాబుని దోషిలా చూడాల్సి వచ్చింది. అసలు ఈ నిజం బయటపడకపోయింటే శిక్ష కూడా విధించి ఉండేవాళ్ళం. వీటన్నిటికీ కారణమైన ఈ నీచుణ్ణి అసలు క్షమించకూడదు. ఇక్కడే శిక్ష పడేలా చూడు. ఇది నీ జీవితం రాజలక్ష్మి, ఆవేశంతో కాదు.
ఆలోచించి నిర్ణయం తీసుకో. చదువుకున్నావు కదా, ఏది నీ జీవితానికి మంచి చేస్తుందో అదే నిర్ణయం తీసుకో. ఎవరైతే నీ జీవితాన్ని బలికోరారో వాళ్ల చేతే నీ మెళ్ళో 3 ముళ్ళు వేయిస్తాను. ఇది నేను ప్రమాణం చేసి చెప్తున్నమాట. నా పట్ల తప్పు చేసిన వాడితో నా మెడలో తాళి కట్టిస్తానని వైదేహి అమ్మగారు కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద ప్రమాణం చేసి మాటిచ్చారు. మీ బిడ్డ క్షేమంగా ఉండాలి. అందుకే మీరిచ్చిన మాట ప్రకారం ఇతనితో నా మెడలో తాళి కట్టించండి. భర్త అనేవాడు భార్యకు నీడనిచ్చేవాడు కావాలమ్మా. నువ్వు పడగ నీడను కోరుకుంటున్నావు. వాడు ఎప్పుడైనా కాటేస్తాడమ్మా. ఆ భయం నీకక్కర్లేదు రాజయ్య. మేం భరోసా ఇస్తున్నాం. రాజలక్ష్మికి ఏ ఆపద కలగదు. పసుపు తాడి సిద్ధం చేయండి. ఇప్పుడే ఇక్కడే కళ్యాణం జరుగుతుంది. దేవాంశ్, వద్దు దేవాంశ్, నా కొడుకు జీవితాన్ని బలి చేయొద్దు. నోర్మయ్, ఇంకొక్క మాట మాట్లాడితే పిన్నివని కూడా చూడను. ఎవరి జీవితాన్ని ఎవరు బలి చేశారు? నీ కొడుకు ప్రాణాలతో ఉండడంతో పాటు రాజ్యలక్ష్మి జీవితం బాగుపడుతుంది. అందుకు సంతోషించు. అమ్మా, కట్టరా. చూస్తావేంటి? కట్టు. తప్పులు చాలా మంది చేస్తారు. దానికి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం చాలా తక్కువ మందికి వస్తుంది. ఇప్పుడది నీకొచ్చింది. తన మెడలో తాళి కట్టి నువ్వు మారే అవకాశం ఇచ్చింది. మారిపోయి బతికిపో. కట్టు. ఇప్పుడు నీకు వేరే దారి లేదు వాలి. తాళి కడితే బ్రతికిపోతావు, లేదంటే చచ్చిపోతావు. ఎందుకమ్మా అంత బ్రతిమలాడతారు? ఈ పెళ్లి జరగడం ఆ బిడ్డ తాతకి ఇష్టం లేదు, ఊరి జనాలకి ఇష్టం లేదు. ఊరికైనా వేలాడిదీయండి, విషమైనా ఇవ్వండి. వద్దు, తాళి కడతాడు. చూస్తావేంట్రా వాలి? తాళి కట్టు. అమ్మా, కట్టరా, లేకపోతే నువ్వు ప్రాణాలతో ఉండవు. సంతోషపడాలో బాధపడాలో ఏమీ తెలియడం లేదు. ఇప్పుడు నా బిడ్డకి న్యాయం జరిగినట్ట అన్యాయం జరిగినట్ట ఏమీ అర్థం కావడం లేదు. భయపడద్దు రాజయ్య. మాటిచ్చాను కదా,
రాజ్యలక్ష్మికి ఏమీ కాదు. రాజ్యలక్ష్మి ఇప్పుడు నీ మనవరాలు కాదు రాజయ్య, మా ఇంటి కోడలు. తన మీద ఈగ కూడా వాలకుండా చూసుకుంటాం. అంతలా భరోసా ఇస్తుంటే ఇంకా భయపడతావేంటి రాజయ్య? మిమ్మల్ని అనుమానించాం, అవమానించాం, మీకే శిక్ష వేయాలని చూశాం. అయినా మీరు మా పట్ల ఇంత దయ చూపిస్తున్నారు. మీరు నిజంగా దేవుడే బాబు. అది నా బాధ్యత సోమయ్య. అయినా దానంతటికీ కారణం వైదేహి. తనే గనక లేకపోయింటే ఇప్పటికీ నేను మీ ముందు దోషిగా శిక్ష అనుభవిస్తూ ఉండేవాణ్ణి. లేదు బావా, ఊర్మిళ అక్కే లేకపోయింటే నేనొక్కదాన్ని ఏమీ చేయగలుగుండేదాన్ని కాదు. ఏంటి వైదేహి ఇది? దేవాంశ్ ఖచ్చితంగా ఫోన్ చేసి ఉండడు. ఒకవేళ అందులో విషయమున్నా అది దేవాంశ్ కలిపింది కాదు. మరి నువ్వెందుకు ఇలాంటి పిచ్చి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటున్నావు? కంగారు పడద్దక్కా, అసలు తప్పు చేసింది ఎవరనేది తెలిసిపోయింది. అది ఎవరో కాదు, వాలి. వాలీనా? అవునక్క, వాలినే. వాలిని అక్కడ దేవాంశ్ బంధించాడు కదా. మేము అలాగే అనుకుని వాలిని అనుమానించలేదు. కాని తర్వాత బావ పోలీసులతో మాట్లాడి వాళ్ళ ఫోన్లు ట్రాక్ చేస్తే అర్థమైంది. అప్పుడు వాలి ఇక్కడే ఉన్నాడని. సరే, మరిప్పుడేం చేద్దాం? ఇప్పుడు నువ్వొక పని చేయాలక్క. ఇక్కడ నేను విషం తాగి రాజ్యలక్ష్మి మెడలో బావతో తాళి కట్టిస్తా అంటున్నానని వాలి స్వాహాలకి తెలియాలి. రాజ్యలక్ష్మిని పెళ్లి చేసుకున్నా బావకి రాజ్యాధికారం పోదని వాళ్ళకి చెప్పు. అర్థమైంది వైదేహి. అప్పుడు వాళ్ళకి రాజ్యాధికారం దక్కదన్న కంగారు మొదలవుతుంది. ఆ కంగారులో నిజం బయటపడుతుంది. అక్క, అదిప్పుడు నీ చేతుల్లో ఉంది. లేదంటే నా ఊపిరి, బావ ప్రాణాలు అన్నీ వదులుకోక తప్పదు. లేదు వైదేహి, ఆ పరిస్థితి రాదు. నేనిప్పుడే వెళ్తాను. నా కోడళ్ళిద్దరూ కలిసి నా కొడుకుని రక్షించారు. నా కొడుకు ప్రాణాలు కాపాడి కథ సుఖాంతం చేశారు. నీ కథ కూడా సుఖాంతమేరా. లేదంటే ఈ పాటికి ఉరికంబానికి వేలాడుతూ ఉండేవాడివి. అంజీ, అన్ని సర్దేశావా? అన్నీ సర్దేశానమ్మా, ఇక బయలుదేరడమే. ఆ భగవంతుడి దయ వల్ల అందరం క్షేమంగా తిరిగి ఇంటికి వెళ్తున్నాం. భగవంతుడి దయ కాదత్తయ్యా, నా ఇద్దరు కోడళ్ల దయ. వీళ్లే కనుక లేకుంటే ఈ పాటికి మన పరిస్థితి ఎలా ఉండేదో ఊహించుకోవడానికే భయంగా ఉంది. అవును, నిజమే. ఈ గొప్పతనమంతా వాళ్లదే. ఇద్దరు తోడికోడళ్లు కలిసిమెలిసుంటే కుటుంబాన్ని ఎలా కాపాడుకోవచ్చు వైదేహి ఊర్మిళలు చూపించారు. మనవడా, జరిగింది చాలు. ఇక వాళ్ళకి మనకి ఏ సంబంధం ఉండకూడదు. ఇందు, అందరం కలిసి ఉండాలన్నది నాన్న కోరిక. నీ నాన్న కన్న తల్లిగా నేను చెప్తున్నానుగా, ఈ రోజు నుంచి వాళ్ళెవరో మనమెవరమో. అసలిప్పుడు నా కొడుకే ప్రాణాలతో ఉండుంటే ఆ వాలి ప్రాణాలతో ఉండేవాడు కాదు. కాబట్టి ఆ మాటకు కట్టుబడి ఉండాల్సిన అవసరం లేదు. నిజమే అత్తయ్య. నా భర్త కుటుంబం మంచి కోసం కలిసుండాలని కోరుకున్నారు. కానీ కలిసుండడం వల్ల ఆ కుటుంబానికే హాని జరుగుతుందని ఆయన బ్రతికున్నా మాట వెనక్కి తీసుకునేవారు. ఇదంతా ఆలోచించడం అనవసరం అమ్మా. ఇంత జరిగాక ఇంకా వాళ్ళు ఏ మొహం పెట్టుకొని మనతో కలుసుంటారు? లేదు బావగారు, వాళ్ళు తప్పు చేశారని వదిలేస్తే ఆ తప్పులు ఆగిపోతాయా? అలా అని ఇంకా వాళ్ళని పక్కన పెట్టుకుని కోరి ప్రమాదాలను కొని తెచ్చుకుంటామా?
అలా అని వాళ్ళని దూరంగా పెట్టినంత మాత్రాన బుద్ధి మారిపోదు కదా ఇందు. కీడు చెయ్యాలన్న ఆలోచన ఉన్నవాళ్లు ఎలా అయినా ఎంత దూరంలో ఉన్నా కీడు చెయ్యాలనే చూస్తారు. అందుకే వాళ్ళు పక్కనే ఉండాలి. వాళ్ళ బుద్ధి మారాలి, ఆలోచన తీరు మారాలి. ఇంతవరకు అదే చేశాం కదా నాన్న, మారారా? కుక్కతోక ఎప్పుడూ వంకరగానే అని ఎంత ప్రయత్నించినా వాళ్ళ వంకర బుద్ధి మారదు.